హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీజాని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు, ఉల్లిపాయ తొక్కతో గోరింటాకు అని. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు గోరింటాకు అనేది రెడీ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ, మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే సిటీస్లో ఉండే వాళ్ళకి, అలాగే గోరింటాకు అవైలబుల్గా ఉండని వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అసలు చాలా అంటే చాలా బాగా పండుతుంది. అలాగే మనం గోరింటాకు ఎలా పెట్టుకుంటామో అలాగే పండుతుంది. కానీ గోరింటాకు పెట్టుకున్నప్పుడు అయితే చాలా ఎక్కువసేపు అయితే ఉంచుకోవాలి కదా పండడానికైతే. దీనికైతే అంత టైం కూడా పట్టదనమాట. ఓన్లీ 10 మినిట్స్ లేదా 15 మినిట్స్లో అయితే ఆరిపోతుంది. చక్కగా వాష్ చేసేసుకోవచ్చు. అంత సింపుల్గా గోరింటాకుని ఎలా చేసుకోవాలో అయితే ముందు వీడియోలోకి వెళ్ళి చెప్పేస్తాను చూడండి. ముందుగా నేను ఉల్లిపాయలను అయితే తీసుకుని, ఉల్లిపాయల నుండి వేస్ట్గా పడేసే తొక్కనైతే తీసుకున్నాను అనమాట. ఆ తొక్కని తీసుకుని మంచిగా ఒక గిన్నెలోకి కొంచెం అయితే తీసుకున్నాను, నాకు కావాల్సినంత. నాకైతే కొంచెం వీడియో కోసం మాత్రమే చేస్తున్నాను, నేనేం ఫంక్షన్కి అయితే వెళ్ళట్లేదు. వీడియో కోసమే కాబట్టి నేనైతే కొంచెమే తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే నేను చూపించిన దానికన్నా కొంచెం ఎక్కువ చేసుకోండి. నేను ఇప్పుడు ఎంత చేసుకుంటే ఎంతమందికి వస్తుందన్నది కూడా నేను ఈ వీడియోలో ఫుల్గా క్లారిటీగా అయితే చెప్తాను. ఉల్లిపాయ తొక్కని తీసుకున్నాం కదా, అదైతే ఒక పక్కకు పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మంచిగా ఒక బెల్లంని అయితే తీసుకుని, మంచి బెల్లాన్ని తీసుకోండి. తీసుకుని చక్కగా తురిమేసుకోవాలన్నమాట. తురిమేసుకుని బెల్లంని అయితే ఒక పక్కన పెట్టుకోండి. ఆ రెండింటిని తీసుకుని ఒక బౌల్ అయితే తీసుకోవాలి. ఏదైనా సరే ఒక బౌల్ తీసుకోండి. అంటే పైన కూడా ఇంకొక గిన్నె పెడితే 2 ఆవిరిపోకుండా మూసుకునేలాగా ఉండాలి. అర్థమైంది కదా? అలా ఉంటే ఆవిరి అనేది బయటకు వెళ్ళిపోతుంది అనమాట. కానీ గిన్నె మాత్రం అస్సలు పనికిరాదు. మళ్ళీ ఎప్పుడైనా సరే గోరింటాకులు చేసుకుంటానికే వాడుకోవాలన్నమాట. అలాగే ఉంటుంది, మాడిపోతుంది అనమాట. అంటే మాడిపోకుండా ఉండాలంటే కింద ఆయిల్ అప్లై చేసి ఏదైనా ఒక పేపర్ వేసుకోండి, అప్పుడు అంతగా మాడదనమాట. కానీ నేనైతే గోరింటాకు చేసుకునే గిన్నెగానే యూజ్ చేసుకుందామని అయితే ఒక గిన్నె అయితే తీసుకుని పెట్టుకున్నాను అనమాట. తీసుకుని ఆ గిన్నెలోనే మనం ఇందాక తీసుకున్న ఉల్లిపాయ తొక్కలు అలాగే బెల్లంని అయితే వేసేసుకుని మంచిగా లోపల అయితే వేసేసుకుని పైననైతే ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను అనమాట. ఖాళీ గిన్నె పెట్టుకుని పైన అయితే ఇంకొక గిన్నెలో వాటర్ అయితే పెట్టుకున్నాను. కొన్ని వాటర్ ఎన్నైనా పర్వాలేదు, కొన్ని పెట్టుకున్నాను. అందుకే నేనైతే ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకుని సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకుని ఇప్పుడు మనం ఆవిరికైతే పైన గిన్నె పెడుతున్నాం కదా, అలా ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ ఉంచుకోండి. మీకు ఎక్కువగా ఒక 10 మెంబర్స్కి అలా కావాలి అనుకుంటే కనుక కొంచెం సేపు ఉంచుకోండి. అంటే మధ్యలో ఒకసారి చూసుకుని వాటర్ అన్నది చూసుకుని మీకు సరిపోతుందా లేదా, ఎంతమందికి కావాలి అన్నది అయితే మీరు తర్వాత చూసుకుని అయితే పెట్టుకోండి. నాకైతే ఈ వాటర్ సరిపోయిద్ది అని అయితే అనిపించి ఒక 5 మినిట్స్ మాత్రమే ఉంచాను. 5 మినిట్స్ కూడా కాదు, 4 or 3 మినిట్స్ మాత్రమే ఉంచాను. ఇన్ని వాటర్ అయితే వచ్చాయి నాకు. ఇన్ని వాటర్ అన్నది 2 మెంబర్స్కి కాళ్ళకి చేతులకి రెండింటికి వస్తుంది అనమాట. చాలా అంత లిక్విడ్ అనమాట అది. ఇప్పుడు వచ్చిన లిక్విడ్లో అయితే ఎర్రటి కుంకుమను అయితే కలుపుకోవాలన్నమాట. మనకి లిక్విడ్కి థిక్నెస్ సరిపోయేలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే కలుపుకోండి. మనకి చేతి మీద పెట్టుకుంటే అటు ఇటు జరిగిపోకుండా, అంటే కారిపోకుండా అలా ఉండేలాగా థిక్నెస్ చూసుకుని అయితే కలుపుకోండి. మళ్ళీ ఎక్కువ అయిపోతే లిక్విడ్ అనేది ఉండదు కదా. నాకైతే ఇంకా ఇప్పుడు మనం చేసుకున్న లిక్విడ్ గిన్నెలో అయితే ఇంకా కొంచెం బెల్లం ఉంది. నేను ఉంచుకున్నట్లయితే కనుక నేను చూపిస్తున్నప్పుడు కుంకుమ కలుపుకుంటున్న గిన్నెలో నిండా వాటర్ అయితే వచ్చేదన్నమాట. నాకు చాలు అని అయితే నేను ఒక్క చేతికి పెట్టుకుందామని అయితే, అదైనా వీడియో కోసం కాబట్టి చేతికి పట్టుకే పెట్టుకుందామని అయితే కొంచెం మాత్రమే తీసుకున్నాను లిక్విడ్. అదే ఇంకొక 4 మినిట్స్ 5 మినిట్స్ అన్నాను కదా, అదే ఇంకా ఎక్కువ లిక్విడ్ కావాలి అనుకుంటే ఒక 10 మినిట్స్ లేదా 20 మినిట్స్ ఉంచుకుంటే చాలా అయితే వస్తుంది లిక్విడ్. ఇంకా లేదంటే ఆ లిక్విడ్ మనం చేసుకుని కొన్ని రోజుల పాటు మనం ఒక 1 ఇయర్ పాటు అయినా సరే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒక 3 మంత్స్ అలా అయితే బయట పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు, అలా ఉంచుకోవచ్చు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ లిక్విడ్లోకి అయితే మనం కుంకుమను కలుపుకొని చక్కగా చేతికి అప్లై చేసుకుంటే చాలా ఎర్రగా అయితే పండుతుంది. మనం ఇక్కడ బెల్లం ఎందుకు యూస్ చేసామంటే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండటానికి. అంటే కలర్ మామూలుగా ఉల్లిపాయ తొక్కతో చేసుకోవచ్చు, కానీ బెల్లం వేస్తే ఎక్కువ రోజులు ఉండడానికి బాగుంటుంది అన్నమాట.
అందుకే నేనైతే బెల్లంని యూజ్ చేశాను అనమాట. మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా. చూసారు కదా, మనకి ఇంట్లో ఎప్పుడు ఉండే అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేను ఇది చేశాను అనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, అలాగే చాలా బాగా పండిందనమాట నాకైతే. చేతి మీద అయితే నేను ఇప్పుడు శుభ్రంగా కడుక్కుని నీట్గా అయితే క్లాత్తో తుడిచేసుకున్నాను అనమాట, తడి లేకుండా. తుడిచేసుకుని ఒక డిజైన్ లాగా అయితే అప్లై చేసుకున్నాను. నాకు ఎక్కువగా డిజైన్స్ అయితే పెట్టడం రాదనమాట. అందుకే నేను మామూలుగా సింపుల్గా లవ్ సింబల్ షేప్లో అయితే గీసుకున్నాను అనమాట. గీసుకుని మధ్యలోకి గోరింటాకునైతే అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు మనం కలుపుకున్న కుంకుమనైతే అప్లై చేసేసుకున్నాను. చూసారు కదా, ఇలా మంచిగా నీట్గా బయటికి వెళ్ళకుండా అయితే అప్లై చేసుకోవాలన్నమాట. బయటికి వెళ్ళిందంటే కొంచెం మనకి చెమట పట్టుతుంది కదా, అప్పుడైతే బయటికి వెళ్ళిపోతే పక్కలంబట కూడా ఎర్రగా పండిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే చెయ్యి కూడా నిలువుగానే పెట్టుకోండి. అలాగే ఫస్ట్ నేనైతే ఒక పుల్లతో అయితే పెట్టాను కదా, పుల్లతో అయితే ఎక్కువ లేట్ అయిపోతుందని అయితే ఇలా పక్క పిన్నులు ఉంటాయి కదా మనకి జడకి పెట్టుకునేవి, అలాంటి పక్క పిన్తో అయితే పెట్టాను. చాలా ఈజీగా అలాగే ఫాస్ట్గా కూడా అయిపోయిందనమాట. ఇందాక పుల్లతో పెట్టినప్పుడైతే నాకు చాలా లేట్గా అయితే అయ్యింది. ఇప్పుడు చక్కగా ఒక పక్క పిన్ అయితే తీసుకుని పెట్టుకున్నాను అనమాట. చాలా త్వరగా అయితే అయిపోయిందనమాట. ఇదే గోరింటాకు చిన్న పిల్లలకి పెట్టడానికి అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే గోరింటాకు పెట్టుకోవాలంటే చిన్నపిల్లలు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అంటే ఎక్కువ టైం ఉంచుకోవాలి, అలాగే పండటానికి పండకపోతేనేమో ఇష్టపడరు, అలా చాలా ఫీల్ అవుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి కూడా చాలా ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. గోరింటాకు చూసారా, చాలా ఎర్రగా పండింది.